ముందుగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొంటున్న త్రివిధ దళాలకి మన అభినందనలు. మన జవాన్లందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ. ఎంతో రుచిగా ఉండి ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు. అట్లా పెట్టిన వెంటనే తిన్నా కానీ బాగుండేటటువంటి ముక్కల పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. నేను పెట్టుకున్న ముక్కల పచ్చడినంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నిన్న పెట్టాను, ఇవాళ దీంట్లోకి పెట్టేసుకున్నాను. దీంట్లో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. నేను చెప్పిన కొలతలు మీరు కూడా ట్రై చేయండి. హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, ఒక 7-8 మామిడికాయలు ఉన్నాయండి. 4, 3, 7. ఇది పప్పులో కానీ కొంచెం కట్ చేసుకున్నాను. మొత్తం ఒక 7 కాయలు ఉన్నాయి. వెయిట్ ఇంకా చూడలేదు. ఇవైతే ముక్కల పచ్చడి, శాంపిల్ పచ్చడి పెడదామని ప్రిపేర్ చేస్తున్నాను. మీరైతే ఎట్లా పెడతారు? నేనైతే ఇప్పుడు ప్రజెంట్ శాంపిల్ పచ్చడి కోసము ఇవన్నీ పొట్టు తీసాము కడిగి. ఇప్పుడు ఇవి సన్న సన్న ముక్కలుగా తరుక్కున్నాక చూపిస్తానండి మిగతా ప్రాసెస్. ఇందాక నా మామిడికాయలు చూపించాను కదండి, ఆ మామిడికాయలు ఇట్లా చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి కేజీ ఉన్నాయి. వీటికి కేజీకి 1/2 కేజీ ఉప్పు, అట్లనే కారం కూడా 200 గ్రామ్స్ పోసుకుంటున్నాను. ఒకవేళ కారం ఎక్కువ ఉన్నా కానీ మనం అంత తినలేమంటే కొంచెం తగ్గించుకోవచ్చు. కారం మాత్రం మన ఆప్షన్. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ పోసుకోవచ్చు. ఉప్పు మాత్రం ఖచ్చితంగా కిలోకి 1/2 కిలో పోస్తేనే ఇప్పుడు పులుపు బాగా ఉంటాయి కదా, ఖరాబ్ కాకుండా ఉంటుంది పచ్చడి. నిలవ ఉండటానికి ఉప్పే మనకి ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది, రుచికి పనిచేస్తుంది. అట్లనే ఇది మెంతి పొడి మిక్సీ పట్టుకున్నాను. ఈ పొళ్ళు మాత్రం ఈ ముక్కల పచ్చడిలో మనం సుమారుగా ఒక పెద్ద గరిటె అంత వేసుకోవటమే కానీ ఇంతే వేసుకోవాలని రూల్ అయితే ఏం ఉండదండి. కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా ఆవ పొడి, 2 వేరువేరుగా నేను పొడి పట్టుకున్నాను. సుమారుగా దీనికి ఎంత పడుతుందో చూసి నేను పోస్తాను. ఇది ఇన్స్టెంట్గా తినచ్చు, నిలవ కూడా ఉంటుంది. కానీ ఏదైనా 3 నెలల లోపల అయితే ఫ్రెష్గా బాగుంటుంది. తర్వాత అయితే మాగిపోయి అంత రుచిగా ఉండదు. ఇది ఇప్పుడు తినటానికని పెడుతున్నాను. నేను కొలతలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి మీరు తెలియని వాళ్ళు చూసుకొని పెట్టుకోండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్లనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోలు మీకు వెంటనే అందుతూ ఉంటాయి. ఇదిగోండి, దీంట్లో ఇప్పుడు ఈ 1/2 కిలో ఉప్పు పోసేసుకుంటున్నాను. నేను అన్నీ ఇదిగోండి, కాటా ఇక్కడ ఉంది. ఖచ్చితంగా నేను వెయిట్ చేసి పెట్టుకున్నాను. వీడియోలో అన్నీ చూపించుకుంటూ ఉంటే లేట్ అవుతుందని. కారం మాత్రం ఇంకొద్దిగా తగ్గిస్తున్నానండి. నేను కారం రుచి చూసి కొన్ని కారాలు ఇది కొనుక్కొచ్చిందండి, ఇంకా మేము పట్టించుకోలేదు. ఇంకా మాకు మిరపకాయ రాలేదు, అందుకని కొనుక్కొచ్చింది కాబట్టి కారం ఎట్లుంటుందో తెలియదు కాబట్టి నేను కొద్దిగా మిగిల్చి పోసుకున్నానండి. అవసరమైతే పోస్తా, లేకపోతే ఇక పోయాను. కారం ఎక్కువ ఉన్నట్టయితే పోయాను. అట్లనే మెంతి పొడి అండి. మెంతి పొడి కూడా మనం చూసి వేసుకోవాలండి. చేదెక్కువ కాకుండా కమ్మదనం రావాలంటే మనం చేసే పచ్చడికి. ఇదిగోండి, ఇంత మిగిల్చాను. ఇది 50 గ్రామ్స్ పట్టాను నేను అందాజుగా, దాంట్లో కొంచెం ఉంచుకున్నాను. అట్లానే ఇది ఆవపొడి అండి. ఈ ఆవపొడి కూడా అంతే అండి, ఒక 2 పెద్ద చెంచాలంతా అట్లా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఇగో దీంట్లో కూడా ఇది ఉంచాను. ఇవన్నీ కొంచెం ఎక్సెస్ అవుతాయి అనిపించి నా మనసుకి పక్కకు పెట్టాను. అంతే అండి. 25 30 గ్రామ్స్ చప్పున ఈ పొళ్ళు వేసేసుకొని కారం, ఉప్పు మాత్రం కరెక్ట్ కొలతలతో వేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఏ పచ్చడికైనా చిటికెడు పసుపు వేయాల్సిందే. అసలు పచ్చడి అంటే లక్ష్మి అంటారు, అందుకనే నేను అందరూ వేసుకోవాలి. పచ్చళ్ళు పెట్టుకోవటం కూడా, నిలవ ఉంచుకోవటం కూడా ఇవాళ రేపు అందరు కొనుక్కొచ్చుకుంటున్నారు. నిలవించుకునేది, పెట్టుకునేది ఎందుకంటే లక్ష్మి అని, సంవత్సరం పాటు నిలవ ఉండాలని ఒకప్పుడు అనుకునేది. కంపల్సరీ ఇంట్లో పచ్చడి పెట్టుకోవాలని. ఇప్పుడు అన్నీ డబ్బులు ఎక్కువైపోయినాయి, ఓపికలు తగ్గిపోయినాయి. ఎప్పుడంటే అప్పుడు కొనుక్కొచ్చుకొని తింటున్నారు. ఇప్పుడు ఇది వెంటనే పోపేసుకోవటమేనండి. పోపుకి రెడీ చేసుకుందాము. ఇవన్నీ ఇట్లా ఒక్కసారి పిండి అన్నిటికీ పట్టేటట్టు కలుపుతున్నానండి. ఇవి మనం పోసిన పొడులును, పిండి అని వచ్చింది, పొడులును ఉప్పు కారం అన్నీ ఒకసారి పైనుంచి కింద దాకా పట్టేటట్టు కలుపుకుందామండి. నేను పల్లి నూనె పెట్టుకున్నానండి. మీకు నా గత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను పచ్చళ్ళకి, పులిహోరలకి అన్నిటికీ పల్లి నూనె వాడతాను. నూనె వేడెక్కిందండి.
ఇప్పుడు దీంట్లో ఏమి వేయాల్సిన అవసరం, ఆవాలు, ఇంగువ, పోపులోకి ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. ఇది నేను ముద్ద ఇంగువ అని, పాలింగువ అంటారు, పొడి చేసి పెట్టుకున్నాను ఇంగువ అంతే. ఇంకా వీటికి పెద్దగా పోపులోకి అన్నీ వేయమండి. ఇంగు తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెల్లిపాయ వేసుకోవచ్చు, నేనైతే ఇంగు వేసుకున్నాను. బాగా సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చళ్ళు అయితే ఇంగువే వేసుకుంటే రుచి ఎప్పటికీ బాగుంటుందండి. వెల్లిపాయ మాగుడు వాసన వచ్చి ఎంత తినేవాళ్ళైనా తినబుద్ధి కాదు. అప్పటికప్పుడు తినేటప్పుడు ఎక్కువ వెల్లిపాయలు వాడుకుంటే 1 నెల 2 నెలలకి బాగుంటుందని నా అభిప్రాయము. ఈ పచ్చడి పెట్టే విధానం ఎట్లా ఉన్నదో మీకు మీరు కూడా ఇలానే పెట్టుకుంటారో లేదో నాకు కామెంట్ చేయండి. ఇగో చిటపట్లాడుతున్నాయి కదా, బంద్ చేసుకున్నాను స్టవ్, ఎందుకంటే ఇంకా చిటపట్లాడినాక ఇంకా అనవసరం ఉంచుడు. వీటిని కొంచెం చల్లగా అయ్యేదాకా ఉంచుతా అండి, ఎందుకంటే వేడి మీద పోస్తే మగ్గినట్టు అవుతాయి కాబట్టి కొంచెం చల్లారేదాకా వెయిట్ చేద్దాము. ఇప్పుడు మనం అన్నీ కలుపుకున్నామండి, ఉప్పు కారం అన్నీ కలిపితే ఇట్లా అయింది. ఇక ఉప్పు కలిపిన దగ్గర నుంచి ఏమవుతుందంటే వాటర్ ఊరుతూ ఉంటుంది. ఇప్పుడే కాబట్టి కలిపింది అంత బాగా కొద్దిగా ముద్దలాగా అయింది చూడండి అప్పుడే. అదే ఒక రాత్రి గడిస్తే ఇంకా వాటర్ ఊరుతుంది. ఇప్పుడు దీంట్లో పోపు గోరువెచ్చగా అయింది, పోసేస్తున్నా అండి. అన్ని పొళ్ళు అన్నీ ముక్కలు తరిగి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పచ్చడి పెట్టడం చాలా ఈజీ అండి. దీని గురించి బయట ఎవరు కొనుక్కోకండి, కల్తీలు బాగా ఎక్కువైపోయినాయి. అందుకని చక్కగా మీరు ఎట్లా పెట్టుకున్నా కానీ 1-4 వీడియోలు చూడండి. మీరు చాలామంది ఇట్లా రాని వాళ్ళ కోసమే కదా లెక్కలు కొలతలతో సహా మీకు చెప్పి చేస్తున్నారు. ఆ వీడియోలు చూసుకొని చక్కగా నేర్చుకొని చేసుకోండి. ఒకసారి కొంచెం పొరపాటు జరిగినా మీకు బాగా వస్తాయి. చక్కగా రాని వాళ్ళు ఎవ్వరు ఉండరు, అన్నీ అందరికీ వస్తూనే ఉన్నాయి ఇవాళ రేపు. చక్కగా మీరే ఇంట్లో పెట్టుకోండి. బయట ఫుడ్లు తినడం తగ్గించండి వీలైనంత వరకు. అంతే అండి. ఇది మూత పెట్టి ఉంచితే వాటర్ ఊరుతుందండి. వాటర్ ఊరినాక మళ్ళీ పచ్చడి తీసేటప్పుడు తిరగలిపేటప్పుడు ఎట్లా వచ్చిందో మీకు చూపిస్తాను. ధన్యవాదాలు.